కథలు వినే వారందరికీ స్వాగతం. ఈరోజు నటరాజన్ గారు రాసిన 'ఇదే న్యాయం' అనే కథను వినిపించబోతున్నాను. 'ఇదే న్యాయం' అనే ఈ కథను అభ్యుదయ రచయితల సంఘం వారు ప్రచురించినటువంటి శారద సాహిత్యం అనే కథల సంపుటి నుంచి గ్రహించబడినది. ఈ కథ 1955 ముందు రాసిన కథ. మరి ఇక కథే చెప్పనా? ఎస్. నటరాజన్ గారు ఈ కథలో పేర్కొన్న మశూచి వ్యాధి సుమారు 2 శతాబ్దాల పాటు లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న భయంకరమైన అంటువ్యాధి. రోగ నిరోధక శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్న టీకాతో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. 1977లో చివరి కేసు కనుగొన్నారు. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మశూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించారు. శాస్త్ర విజ్ఞానం ఫలితం మూలంగా పూర్తిగా నిర్మూలించబడిన అంటువ్యాధి మశూచి. మరేక కథ విందామా? నా జీవితం కొంతవరకు ఆనందంగానే నడిచింది. అయితే మరికొన్ని రోజులకి నా జీవితం దుఃఖానికి స్వాగతం ఇచ్చింది. ఆడది పుట్టే కంటే అడవిలో మానే పుడితే మేలు అన్న సామెతకు నా జీవితం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. రాకసిమల్లే మశూచికం మా ఊరిని చుట్టేసింది. లెక్కలేనన్ని నోరులేని జంతువులను అంబకు ఆహారంగా అమర్చినా ఆకలి తీరలేదు సరికదా, ఆగ్రహం తగ్గలేదు మా మీద. ఆ తల్లిదయ మా ఇంటివైపు పాడింది. నా ముద్దు చుట్టి ఆమెకు అనువుగా కనిపించాడు. వారి రూపే మారిపోయింది. మా ఆయన ఎక్కువ చదువుకోవడం వల్ల దానికి వైద్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అది అద్దురోగమన్నారు. అది నిజమే అనుకున్నా. ఊరవతలకి నా చిన్ని నాయన్ని పంపేయాలన్నారు. మరి నేనింక చెప్పేదేముంటుంది అని అడిగారు. అంటురోగం కాబట్టి అతను అసలే చూడరు. చూడండి, ఇద్దరికీ బాధ్యత గల బిడ్డ మీద తండ్రి సంగతి. స్త్రీ రుణం మీరు ఎప్పటికైనా ఎలాగైనా తీర్చుకోగలరేమో ఊహించుకోండి. మీరు చేసే ఉపకారం ఒక్కటే. స్త్రీకి ఆస్తి హక్కులక్కరలేదు. అందరికీ మళ్ళీ స్వేచ్ఛ అవసరం లేదు. సిగ్గు సిగ్గు ఊహించుకోండి. మీ వంశాన్ని నిలబెట్టడానికి ప్రాణాలను అర్పించే స్త్రీలున్నారు. నీ కామబాధ తెచ్చడానికి ఆరోగ్యం, అందం కోల్పోయి జీవోత్సవాలయ్యే స్త్రీలున్నారు అని అనుకున్నాను మనసులో. పురుష ప్రకృతి గురించి. పైకి అంటే నాకు అలవాటుగా ఉండే ఆ పిడక చెయ్యి ఉద్రేకం రుచి చూడవలసి వస్తుందేమోనని. నా చిట్టి తండ్రి ఆ తల్లికి బలి అయ్యాడు. కాని ఆ తల్లి నన్ను కూడా లోబర్చుకుంది. ఆ చిట్టి తండ్రిని ఆహారంగా తీసుకుని ఆకలి తెరక కాబోలు నన్ను కూడా తినాలని చూసింది. అంతవరకు నున్నగా ఉండే నా బుగ్గలు పనసకాయల మల్లే గరుకు తీరాయి. నా జీవకళ నశించింది. నా జుట్టు అంతకంతకు మా ఆయన ప్రేమకు మళ్ళీ తగ్గిపోయింది. అదొక్కటి లోటన్నట్టు ఒక కన్ను కూడా మాయమైంది. మరి బ్రతకడం మాత్రం జరిగింది. అది మొదలు మా ఆయనలో ఓ విచిత్రకరమైన మార్పు వచ్చింది. ఛీ! దరిద్రపు గొట్టు ముఖం నువ్వును అన్న మాటలు ఆయనకి పర్యాయపదాలయ్యాయి. మరి సుమతి కథను మాచే వల్లెదేంచగలరు? మీకు వచ్చే జబ్బలకు, రోగాలకు మేము భాగస్వాములుగా ఉంటాం కదా! మా ఎడల కృతజ్ఞత ఏది? పోనీ విశ్వాసమైనా వద్దా? అంతకంట ఆశ్చర్యం కలిగించిన ఈ సంగతి కర్ణాకర్ణకగా విన్నాను. మా ఆయన రెండో పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారని. ఆనాడు బంగారం అడిగితే అమ్మవారి వచ్చిందని తీసిన బంగారం అడిగితే ఆ అదొక్కడే తక్కువ అన్నారు చులకనగా. ఎందుకీనా? మాకు మానవత్వం లేదా? బట్ట తొడిగి బట్ట మార్చినట్టే సుమతి, అనసూయ కథలతో మా మెడలు గుంజుతారా? చిన్న వయసులో భర్త పొయ్యినా పునర్వివాహం అంగీకరించరు. మరి ఈ పనేమిటి? ఇది పురుషులకు న్యాయమేనా? కథ విన్నారు కదా? నచ్చితే షేర్ చేయండి.